హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో తెలుగు. భయ్య, గత 4 రోజుల నుంచి మదనపల్లిలో బాగా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే అంటే మన సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఏదైతే ఒక ఫైల్స్ స్టోర్ చేసేది ఉంటాయి కదా, ల్యాండ్ ఫైల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కాలిపోవడం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. సో కానీ గవర్నమెంట్ మాత్రం దీని గురించి చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఏంటంటే ఇప్పుడు కొద్ది రోజుల్లో మనకు సబ్ కలెక్టర్ కొత్తగా రాబోతున్నారు. సో ఈ విషయం తెలుసుకొని కొంతమంది వాంటెడ్లీ ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు షార్ట్ సర్క్యూట్ అయ్యే విధంగా చిత్రీకరించి వీళ్ళే ఫైల్స్ దగ్ధం చేసినారని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు అట్లనేసి. సో ఎప్పుడైతే మనకు మిడ్ నైట్ లో ఫైర్ అయ్యింది, సో అట్ ద సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ కల్లా ఫైర్ ఇంజన్ వచ్చేసి మొత్తం ఆర్పేసింది. అప్పటికే ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ల్యాండ్ రికార్డ్స్ డాక్యుమెంట్స్ అవన్నీ తగలబడిపోయినాయి, బూడిదైపోయినాయి. సో ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆ డిఐజీ కానీ దాని తర్వాత ఇంకా ఇతర సిబ్బందులకు ఇమ్మీడియట్ గా తన హెలికాప్టర్ నుంచి నువ్వు అర్జెంట్ గా పోవాలి, అక్కడికి పోయి అక్కడ ఏం జరిగిందో మొత్తం అప్డేట్ ఇవ్వాలా అని చెప్పి చెప్పడం జరిగింది. షార్ట్ టైమ్ లో విత్ ఇన్ 1 to 2 hours లో హెలికాప్టర్ ల్యాండ్ అయిపోయింది మదనపల్లిలో. ఎంక్వైరీ అయితే బీభత్సంగా హెవీ రేంజ్ లో స్టార్ట్ అయిపోయింది. నాన్ స్టాప్ అనమాట. డీజీపీ గారు వీళ్ళందరూ కూడా, పోలీస్ శాఖ వాళ్ళు, దాని తర్వాత ఇతర శాఖ వాళ్ళు కూడా బాగా ఫాస్ట్ గా డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. ఎందుకంటే అసలు ఇది షార్ట్ సర్క్యూట్ నిజంగానే జరిగిందే, లేకపోతే ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల్లో అపోజిషన్ పార్టీ వాళ్ళు కొంతమంది పెద్ద లీడర్స్ ఏవైతే భూ కబ్జాలు అయితే జరిగినాయో దాని గురించి తెలిసిపోతుంది ఇప్పుడు కొత్తగా వచ్చే సబ్ కలెక్టర్ వస్తే. సో ఈ మ్యాటర్ తెలుసుకున్న తర్వాత శిక్షలు తప్పవని భయపడి వీటిలన్నింటినీ కాల్ చేశారా అని కొంతమంది అనుకోవడం జరుగుతూ ఉంది. బయట టాక్ అట్లుంది. సో ఆ విషయం తెలుసుకోవడానికి డీజీపీ వాళ్ళు అయితే ఫాస్ట్ గా అయితే వర్క్ చేస్తా అన్నారు. సో ప్రతి ఒక్కరి ఇండ్లలో వెళ్ళి కూడా సోదాలు చేయడం జరుగుతూ ఉంది. సో ఇంకా ముందు ఎలా ఏం జరగబోతుందో కూడా తెలియని పరిస్థితి. సో అది నేనేమంటున్నా అంటే, తప్పు చేయని రోజులు భయపడాల్సిన పని లేదు, తప్పు చేస్తేనే భయపడాలా. సో గవర్నమెంట్లు మారుతా ఉంటాయి భయ, మనం మాత్రము చాలా సంయమనం పాటించాలి. సో కొట్లాటలకి దానికి దీనికి దిగకూడదని నేను కోరుకుంటాను. చంద్రబాబు నాయుడు దీని గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఆ వీడియో కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను, చూడండి. ఈ రోజు పెద్ద సవాల్ అధ్యక్ష మనందరికీ. రాజకీయ పార్టీలో ఉండే వాళ్లే రౌడీలైతే, రాజకీయ పార్టీల నేతలే నేర చరిత్రలైతే రాజకీయాలు అండగా తయారవుతాయి. బయట గొడవ చేస్తారు, బయట హత్యలు చేస్తారు, ఆ నేరం మనమే చేస్తారు, లోపల వచ్చి గొడవ చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన ఇది. నిన్న నాకు ఒక సవాల్ వస్తే నేను చూశాను అధ్యక్ష. మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ ఫైల్స్ తగలబెట్టారు. అంత మునుపు ఎన్నికల్లో రిజల్ట్స్ రాలేదు. ఇక్కడ సిబిసిఐడి ఆఫీస్ లో చాలా ఫైల్స్ ని తగలబెట్టారు, హెరిటేజ్ ఫైల్స్ అవన్నీ తగలబెట్టారు. తర్వాత ఎన్నికలైన తర్వాత పిసిసిబి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫైల్స్ తీసుకుపోయి ఆ ఫైల్స్ తీసుకొచ్చి కరకట్ట పైన తగలబెడతా ఉంటే ఆ విలేజర్స్ చూసి తరుముకుంటే పారిపోయారు. అది కేసు పెట్టాను. నిన్న సాక్షాత్తు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ఏదైతే 22A సంబంధించినటివి అసైన్మెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. నేను నిన్న ఒకటే చెప్పాను, ఇప్పటి వరకు లీనియంట్ గా ఉన్నాం, చట్ట ప్రకారం యాక్ట్ చేస్తున్నాం, కానీ వీళ్లకు కరెక్ట్ గా అర్థం కావడం లేదని చెప్పి డీజీపీని సిబిసిఐడిని ఉన్న పడంగా నా హెలికాప్టర్ ఇచ్చి ఇమ్మీడియట్ గా వెళ్ళండి, ఎట్టి పరిస్థితిలో ఏం జరిగిందో వాస్తవాలు కనుక్కొని సాయంత్రం లోపల నాకు చెప్పమని ఆదేశాలు ఇచ్చారు. వెళ్ళారు అధ్యక్ష. వాళ్ళు చెప్పింది అయితే ప్రైమా ఫేసి ఇది షార్ట్ సర్క్యూట్ కాదు, ఫైల్స్ డెలిబరేట్ గా కాల్చారని చెప్పి చెప్తున్నారు. ఎంక్వైరీ చేస్తాం, యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందరకు వస్తాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్.